10 ఏళ్ల పాప సహస్ర కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుడి గురించి విని షాక్ అవుతున్నారు పోలీసులు. కేవలం 15 నిమిషాల్లోనే సహస్రను ఆ బాలుడు చంపేశాడంటూ విని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. బాలుడి చేతిలో రెగ్యులర్గా కత్తి ఉండేది అంటూ కూడా తెలుస్తోంది. తల్లిదండ్రులు కొడుకుని పట్టించుకోలేదా, లేకపోతే కొడుకు వాళ్ళ మాట వినే స్థాయిలో లేడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. రకరకాల అభిప్రాయాలు ఈ విషయంలో వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ సైకోలా బాలుడు బిహేవ్ చేసేవాడు అంటూ కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీటీలో రెగ్యులర్గా క్రైమ్ సీన్స్ చూసి దొంగతనానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన రోజు పోలీసులనే తప్పుదోవ పట్టించాడు బాలుడు. సహస్ర ఇంట్లో నుంచి అరుపులు వినిపించాయని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసుల కదలికలపైనే బాలుడు నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఎవరిని విచారిస్తున్నారు, ఎవరిని పట్టుకెళ్తున్నారు, ఎవరిని తీసుకెళ్తున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు బాలుడు గమనిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే హీస్ గాట్ ఏ క్లారిటీ, హీస్ క్లియర్. ఖచ్చితంగా ఎక్కడ భయపడట్లేదు, తాను చాలా క్లియర్గా ఉన్నాడు. పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. విచారణ జరుగుతున్నప్పుడు పోలీసులు పక్కనే తిరిగాడు.